శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. లలిత రహస్య నామ సహస్ర స్తోత్రాన్ని వసిన్యా దేవతలు ఎందుకు అమ్మవారికి అంకితం ఇచ్చారంటారు? తప్పకుండా తెలుసుకోవాలండి ప్రశ్న. అమ్మవారు నా యొక్క ఈ సహస్రనామాన్ని రచించండి అని చెప్పి వసిన్యాది వాగ్దేవతలకి ఆజ్ఞ ఇచ్చారు. ఆమె ఇచ్చారు వాగ్దేవత. ఆమె ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు సరే అమ్మా అని అన్నారు. ఆ తర్వాత రాసిన తర్వాత మళ్ళీ ఈ పుస్తకాన్ని నాకే అంకితం చేయండి అని చెప్పారు. ఏం చెప్పారు? కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రకై, ఈ స్తోత్రాన్ని మళ్ళీ నాకే అంకితం చేయండి అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. ఆమెకే అంకితం ఇవ్వమన్నారు. ఇక్కడ మనము అంకితం అనే శబ్దానికి అర్థం తెలుసుకుంటే ఆవిడ ఎందుకు చెప్పారో తెలుస్తుంది. అంకితము అనే అర్థానికి శబ్దము గుర్తు చేసేది. గుర్తు చేసేది. అవునండి, ఒక పుస్తకం రాశారనుకోండి, పలానా వారికి అంకితం ఇచ్చాము అంటారు. వారిని గుర్తు చేస్తూ ఈ పుస్తకం వారి జ్ఞాపకార్థం. జ్ఞాపకము అంటే గుర్తేగా. అవును. అంకితము అంటే అర్థం ఏంటి అంటే గుర్తు చేసేది. ఒక పుస్తకం రాశారనుకోండి, అంకితం చేస్తారు, వారికి అంకితం చేస్తూ ఉంటారు. అంకితం చేయడము అంటే అర్థం ఏంటి అంటే జ్ఞాపకము తెచ్చుకోవడము. అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే గుర్తు చేసేది అని అర్థం అన్నమాట. వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం మనం. ఎప్పుడైతే మనం సహస్రనామాలు చదువుతూ ఉంటామో ఒక్కొక్క నామంలో అమ్మవారి యొక్క ఒక్కొక్క విశిష్టతని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క విశిష్టతని. ఒక్కొక్క నామ, సహస్రము అంటే 1000 అనుకుంటున్నారు. సంస్కృతంలో సహస్రము అంటే అనేక నామాలు అని అర్థము. అనేకమైనవి అని అర్థము. సహస్రం అంటే కేవలం 1000 అని అర్థం కాదు. అందుకని ఈ ఒక్కొక్క నామము అమ్మని ఎలా శ్రీమాత అన్నాం అనుకోండి, అమ్మ యొక్క మాతృత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకని ఇలాగా అంకితము అంటే అర్థము ప్రతి క్షణము ఈ యొక్క సహస్రనామాల్ని చదువుతున్నప్పుడు ఆవిడ గురించే గుర్తు చేసేది అని అర్థం. అంటే వారికి ప్రియమైన వారికి అంకితం చేస్తారనమాట. వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి అని. ప్రియమైన వారిని అని కాదు, అమ్మవారికి అంకితం చేయడం అంటే అర్థం ఏంటి అంటే పుస్తకం అండి, ఒక పుస్తకం మీరే రాశారనుకోండి, అది మీకు ఇష్టమైన వారికి అంకితం ఇస్తారు. అవును. ఇప్పుడు నేను పుస్తకం రాశాను అనుకోండి, నేను లలితాదేవి మీద పాటలు రాస్తూ ఉంటాను. మా నాన్నగారు మన జూలైలో కాలం చేసినప్పుడు నేను వారికి అంకితం ఇచ్చాను. అంటే ఈ పాడినప్పుడు చదివినప్పుడు నేను మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ ఉంటానా లేదా? అవునండి, గుర్తు చేసుకుంటాం. అంకితం అంటే ఏంటి? ఏం లేదండి, అంకితం అంటే గుర్తు చేసుకోవడం. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే అసలు ఏంటి అంటే ఇది అంకితము అంటే గుర్తు చేసుకోవడము. అంటే ఒక్కొక్క నామములో ఒక్కొక్కలాగా, ఇప్పుడు చెప్పానుగా, అమ్మవారి యొక్క విశిష్టతని మనం గుర్తు చేసుకోవడమే అంకితం చెయ్యడము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.